హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం రాయకూడని పద్యం పుస్తక సమీక్ష మనం చూస్తున్నాము. ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో మౌమితా ఆలం రాశారు. ద మ్యూజిక్స్ ఆఫ్ డార్క్ అనే పేరుతోటి తెలుగులో ఉదయమిత్ర గారు అనువదించడం జరిగింది. మాతృక సంసాల్ ఇది ప్రచురణ చేయడం జరిగింది. ఇందులో నాకు నచ్చిన ఒక కవిత చదవడం జరుగుతుంది. శీర్షిక ఢిల్లీలో ఒక హాస్పిటల్. తెల్లటి యాప్రాన్ రక్తంతో తడిసిపోయింది. హృదయం కొట్టుకోవడం మరిచి అసంకల్పితంగానే రాయిగా మారింది. మృదు పుష్పాలు సైతం కఠిన శిలలుగా మారే బీభత్స దృశ్యాలు. విసుగు విరామం లేని చేతులు కాలేయాలను, ఊపిరితిత్తులను ఇంకా జీవంతో కొట్టుకుంటూ కుప్పలుగా పడి ఉన్న చేతులను కుట్టేసే ప్రయత్నంలో ఉన్నాయి. రోబోల్లో పనిచేసే డాక్టర్లు ఏ శరీరానికి ఏ చేతులు అతికించాలో తెలియక చెమటలు కక్కుతున్నారు. నిలువిల్ల గాయాలైన శరీరాల్లో ఇంకా గుండె కొట్టుకుంటుంది. కొన ఊపిరుల ఎగశ్వాసలు అప్పటికప్పుడు వీడుకోలు సిద్ధంగా లేవు. హృదయం స్పందించిన కొద్దీ రక్తం ఎగజిమ్ముతోంది. గోడలు, టేబుళ్ళు, కుర్చీలు, తెల్లటి బెడ్షీట్లు ఒకటేమిటి, అన్నింటా రక్తపు మరకలే. కత్తులు రాడ్లతో రక్తకండరాల్ని తోడిన చోట కుట్లకు లొంగని లోతు గాయాల్ని కాటన్ రిమ్లతో కప్పేస్తున్నారు. అక్కడ ఒక తల్లి చేతిలో పెద్ద బస్త పట్టుకొని ఉంది. అంతు చిక్కని ఆ కళ్ళల్లో ఏ కోపం, భయము లేదు, జీవం అంతకంటే లేదు. దేశంలో లక్షలాది మంది తల్లులు నిత్యము తమ కొడుకుల కోసం గేటు కాడ నిలిచి ఎదురు చూసినట్లు ఆమె తన కొడుకు కోసం ఎదురు చూస్తోంది. తెలుపు ఎరుపు కలిసిన మార్బుల్ నేల మీద అతి నిర్వేదంగా తన బస్తాను బొర్లించింది ఆమె. తెగిపడ్డ తల, మొండెం నుండి వేరైన ఒక కాలు, చేయి, సగం కాలిన ఛిద్రమైన శరీర భాగాలు బయటపడ్డాయి. బాబు, తొందరగా కుట్లేయండి, నా కొడుకు ఆఖరి స్నానం చేయించాలి వేడుకుంటుంది ఆమె. ఈసారి మాత్రం రోబోగా మారిన డాక్టర్కు సైతం ఎక్కడో పేగు కదిలింది. ఇది ఎంత దయాహీనంగా ఉందంటే చాలా ఎంతో తల్లడిల్లేలాగా ఉన్న ఈ కవిత యొక్క రాయకూడని పద్యం బుక్లో మనకు కనిపిస్తుంది. ఇలాంటి అనేకమైన కవితలు ఇందులో పొందుపరచడం జరిగింది. అనేకమైన సామాజిక విషయాల గురించి, ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న విషయాల గురించి, గాజాలో కానీ అనేక దేశాలలో జరుగుతున్న హింస గురించి కానీ అనేక విషయాల గురించి ఈ బుక్లో కవితలు ఉన్నాయి. మీకు బుక్కును కొనుక్కొని చదవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీ గాజుజీ శ్రీనివాస్.